తెలంగాణ మేధావులుగా చలామణి అవుతున్న తెలంగాణ విఠల్ పృథ్వీరాజ్కు మాలలను విమర్శించే నైతిక హక్కు లేదని, వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విఠల్ పృథ్వీరాజులు మాలలను కించపరిచేలా, ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడటం బాధాకరమన్నారు. మాలలు సామాజిక తెలంగాణ ద్రోహులు, స్మగ్లర్లు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను క్షుణ్ణంగా చదవాలని హితవు పలికారు. అధ్యయనం చేయకుండా, పరిశీలించకుండా లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోబోమని ఖబర్దారంటూ హెచ్చరించారు. ఈరోజు ముఖ్యంగా మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాల సంఘం మాలలపై చేసినటువంటి వాక్యాలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ వాక్యాలు ఎవరైతే తెలంగాణ విఠల్, అదేవిధంగా జర్నలిస్ట్గా పేరుంది, తెలంగాణ విఠల్గా పేరొందినటువంటి విఠల్ గారు, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ఎస్సీలోని మా సోదర వర్గమైనటువంటి మాదిగల మీటింగ్కి వెళ్ళి మాలలు సామాజిక తెలంగాణ ద్రోహులు, అదేవిధంగా మాలలు స్మగ్లర్లు, మాలలు అనేక ఇంకా చెప్పలేనటువంటి దుర్గుషలాడి మాలలపై విరుచుకుపడడాన్ని, ఆ వాక్యాల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదే విఠల్ కానివ్వండి, పృథ్వీరాజు కానివ్వండి, బేషరతుగా మాలలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒక విషయం ఏంటంటే, మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి విఠల్ కానీ, పృథ్వీరాజ్ కానీ మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సర్క్యులర్ జడ్జిమెంట్ ఏదైతుందో క్షుణ్ణంగా చదవమని ఒకసారి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాజ్యాంగాన్ని చదవకుండా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ని చదవకుండా మాలలు మాదిగల పైన లేకపోతే ఇతరుల పైన దోచుకుంటున్నారు, స్మగ్లర్లు లేకపోతే సామాజిక